అడిగారు. సార్తో నేను చిన్న ఇంటర్వ్యూలా ప్లాన్ చేస్తున్నాను, ప్లీజ్ నాకు సపోర్ట్ చేయండి. సార్ హాయ్ సార్. సార్ మీరు ఇంతకు ముందుకి ఏమేమి సీరియల్ చేసింది సార్? లైన్ ఒకదాని ఇంకొకదే పేర్లు చెప్తారు. 13 సీరియల్ చేశారంట సార్. మీ ఫస్ట్ సీరియల్ ఏంటి సార్? మూడు మూడుల బంధం. అది ఏ ఛానల్లో వచ్చింది? జీ తెలుగులో. దాని తర్వాత అది ముద్దుబిడ్డ. అందులో మీ క్యారెక్టర్ ఏంటి సార్? విలన్ క్యారెక్టర్. అదే ఛానల్? అది జిఏ. మీకు జీ తెలుగు ఎక్కువ అన్ని ఎక్కువ సీరియల్ అందులో కదా. ఓకే, మిమ్మల్ని ఈటీవీ ప్రభాకర్ గారు ఇంట్రడ్యూస్ చేశారు. యాక్చువల్లీ మీ నాన్నగారు ద లెజెండరీ యాక్టర్, మీ అన్నగారు ద గ్రేట్ కమేడియన్. బట్ మీరెందుకు సీరియల్ వైపు వచ్చారు? మీకెందుకు మూవీస్ వైపు? ఓకే, మళ్ళీ అన్నయ్య అంటే నేను సీరియల్స్. ఓకే, మీరు తీసిన మూవీ నేమ్ ఏంటి సార్? ఇంద్రజిత్ అంట సార్ ఫస్ట్ ఫిలిం. దాని తర్వాత ప్రెసిడెంట్ గారు అల్లుడు. అందులో ఉన్నారా సార్ మీరు? ఓకే, అందులో విలనా మీరు? అందులో హీరో ఎవరు సార్? భానుచందర్. ఓకే, నెక్స్ట్ ఇంకేం సీరియల్ సార్ మీది? కలసా మొన్న ఈ మధ్య చేశారు భానుశ్రీ. ఓకే, మీకు ఎక్కువ పేరు తీసుకొచ్చింది అమ్మ నాకు కూడా కదా సార్? అన్ని నార్మల్గా అయితే ఎక్కువ జనాలు ఇప్పుడు దాంట్లో కామెడీ దాంట్లో అదే దానివల్ల మీరు చాలా మందికి జనాలకు బాగా క్లోజ్ అయిపోయారు. చిన్న పిల్లలకు కూడా క్లోజ్ అయిపోయారు. అవునవును. దాంట్లో ఇద్దరు పిల్లలు ఉంటారు, చిన్న పిల్లలు, వాళ్ళు కూడా. ఎప్పుడైనా మిమ్మల్ని అడుగుతారా బయటికి వెళ్ళినప్పుడు అమ్మనా కోడల్లో మీరే కదా అని చెప్పి? హోటల్కి వెళ్తే అడుగుతున్నారా? ఓకే, మీకు ఈ సీరియల్ చేయడం హ్యాపీయేనా? అంటే మీ అన్నగారులా మూవీస్ కన్నా సీరియల్లో ఉండిపోయినా ఏమైనా ఫీలింగ్ ఉందా? ఓకే, సీరియల్స్ వస్తే సీరియల్స్ కంటిన్యూ అవుతారు. ఓకే, మీ నాన్నగారు ఎలా ఉన్నారు సార్? బాగున్నారా? ఇంకా మీ నాన్నగారు ఈ మధ్యలో ఎలాంటి మూవీస్లో కనబడట్లేరు. ఇంకా అప్కమింగ్ మూవీస్లో ఏమన్నా మనం మీ నాన్నగారిని చూడొచ్చా? లేదు, ఇప్పుడు రెస్ట్ తీసుకుంటారు. రిటైర్మెంట్ అయిపోయినట్టేనా మొత్తానికి? ఇంకా అంతేనా? ఓకే సార్, థ్యాంక్ యూ సార్. చూశారుగా ఫ్రెండ్స్, మరో వీడియోలో ఇంకో సెలబ్రిటీతో నేను మీ ముందుకు వస్తాను. లవ్ యూ.